ఓం శాంతి. ఏప్రిల్ 16వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు సతోప్రధానంగా అవ్వాలంటే తండ్రిని ప్రీతిగా స్మృతి చేయండి. పారసనాథుడైన శివబాబా మిమ్మల్ని పారసపురికి అధికారులుగా తయారు చేసేందుకు వచ్చారు. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ ఒక్క విషయాన్ని ధారణ చేస్తే మహిమాయోగ్యులుగా అవుతారు? జవాబు: చాలా చాలా నిర్మాణ చిత్తులుగా అవ్వండి. ఏ విషయంలోనూ అహంకారం ఉండరాదు. చాలా మధురంగా తయారవ్వాలి. అహంకారము వస్తే శత్రువులు తయారవుతారు. శ్రేష్టంగా లేక నీచంగా పవిత్రత ఆధారముతోనే అవుతారు. పవిత్రంగా ఉన్నప్పుడు గౌరవం ఉంటుంది. అపవిత్రంగా అయితే అందరికీ తల వంచి నమస్కరిస్తారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. నేను ఈ పిల్లలకు అర్థం చేయిస్తున్నానని తండ్రి కూడా భావిస్తారు. భక్తి మార్గంలో భిన్న భిన్న నామాలతో అనేకానేక చిత్రాలను తయారు చేస్తారని పిల్లలకు అర్థం చేయించబడింది. ఉదాహరణకు, నేపాలులో పారసనాథుణ్ణి గౌరవిస్తారు. అక్కడ వారిది చాలా పెద్ద మందిరం ఉంది. కానీ అందులో ఏమీ లేదు. 4 ద్వారాలున్నాయి, 4 మూర్తులున్నాయి. 4వ దానిలో కృష్ణుడి మూర్తిని ఉంచారు. ఇప్పుడేమైనా కొద్దిగా మార్పులు జరిగి ఉండవచ్చు. ఇప్పుడు పారసనాథుడని తప్పకుండా శివబాబానే అంటారు. మనుషులను వారే పారసబుద్ధి కలవారిగా చేస్తారు. కావున మొట్టమొదట వారికి అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడని, వారి తర్వాతనే పూర్తి ప్రపంచమని వారికి అర్థం చేయించాలి. సూక్ష్మవతనంలో సృష్టే లేదు. తర్వాత లక్ష్మీనారాయణులంటే విష్ణువు వస్తారు. వాస్తవానికి విష్ణు మందిరము కూడా తప్పే. విష్ణువు చతుర్భుజుడు. 4 భుజములు గల మనుషులెవరూ ఉండరు. తండ్రి తెలియజేస్తున్నారు, వీరు లక్ష్మీనారాయణులు. ఇద్దరినీ కలిపి విష్ణువుగా చూపించారు. లక్ష్మీనారాయణులిద్దరూ వేరువేరు. సూక్ష్మవతనములో విష్ణువుకు 4 భుజాలను ఇచ్చేశారు. అంటే ఇద్దరినీ కలిపి చతుర్భుజునిగా చేసేశారు. కానీ అలాంటి మనిషి ఎవ్వరూ ఉండరు. మందిరాలలో చూపించే చతుర్భుజ విష్ణువు సూక్ష్మవతన వాసులు. చతుర్భుజములో శంకు, చక్రము, గద, పద్మము మొదలైనవి ఇస్తారు. అలాంటిదేమీ లేదు. చక్రము కూడా పిల్లలైన మీదే. నేపాల్లో విష్ణువు యొక్క చాలా పెద్ద చిత్రాన్ని క్షీరసాగరములో చూపిస్తారు. పూజా రోజులలో కొద్దిగా పాలు వేస్తారు. తండ్రి ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. ఈ విధంగా విష్ణువు అర్థమును ఎవ్వరూ అర్థం చేయించలేరు. తెలీదు. ఇక్కడ భగవంతుడే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. శివబాబానే భగవంతుడని అంటారు. ఉన్నది ఒక్కరే. కానీ భక్తి మార్గములోని వారు అనేక పేర్లను పెట్టేశారు. ఇప్పుడు మీరు అనేక పేర్లను తీసుకోరు. భక్తి మార్గంలో చాలా దెబ్బలు తింటారు. మీరు కూడా తిన్నారు. ఇప్పుడు మీరు మందిరాలు మొదలైనవి చూసినప్పుడు అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు, పరమ ఆత్మ, నిరాకార పరమపిత పరమాత్మ అని అర్థం చేయిస్తారు.
ఆత్మ శరీరము ద్వారా చెప్తుంది, ఓ పరమపిత అని అంటుంది. తరువాత వారిని జ్ఞానసాగరులు, సుఖసాగరులని మహిమ చేస్తారు. భక్తి మార్గములో ఒక్కరికే అనేక చిత్రాలు ఉన్నాయి. జ్ఞాన మార్గములో అయితే జ్ఞానసాగరులు ఒక్కరే. వారే పతిత పావనులు, సర్వుల సద్గతిదాత. మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది. శ్రేష్టాతి శ్రేష్టమైన పరమాత్మ అని వారి కొరకే మహిమ ఉంది. స్మరణ చేసి చేసి సుఖమును పొందండి. అంటే ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. అంటే స్మరిస్తూ ఉంటే శారీరక కలహక్లేశాలన్నీ తొలగిపోతాయి. తరువాత జీవన్ముక్తి పదవిని పొందుకోండి. ఇది జీవన్ముక్తి కదా. తండ్రి ద్వారా ఈ సుఖ వారసత్వము లభిస్తుంది. ఇతడు బ్రహ్మ ఒక్కడే పొందుకోడు. రాజధాని తప్పకుండా ఉంటుంది కదా. అంటే తండ్రి రాజధానిని స్థాపన చేస్తున్నారు. సత్యయుగములో రాజు, రాణి, ప్రజలు అందరూ ఉంటారు. మీరు జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు కనుక మీరే వెళ్ళి గొప్ప కులములో జన్మ తీసుకుంటారు. చాలా సుఖము లభిస్తుంది. రాజధాని స్థాపనైనప్పుడు చీచీ ఆత్మలన్నీ శిక్షలను అనుభవించి వాపస్ వెళ్ళిపోతాయి. తమ తమ విభాగాలలోకి వెళ్ళి కూర్చుంటాయి. ఇప్పుడున్న ఆత్మలన్నీ వస్తాయి. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. పైనుండి ఎలా వస్తారో బుద్ధిలో ఉండాలి. 2 ఆకులకు బదులుగా 10 ఆకులు ఒక్కసారిగా వస్తాయని కాదు. అలా జరగదు. నియమానుసారంగా ఆకులు వెలువడతాయి. ఇది చాలా పెద్ద వృక్షము. ఒక్క రోజులో లక్షల మంది వృద్ధి అయినారని, జన్మించారని చూపిస్తారు. మొదట శ్రేష్టాతి శ్రేష్టమైన వారు భగవంతుడు. పతిత పావనులు, దుఃఖహర్త, సుఖకర్త కూడా వారే అని అర్థం చేయించాలి. వారు వచ్చి దుఃఖములో ఉన్న పాత్రధారులకంతా సుఖమునిస్తారు. దుఃఖమిచ్చువారు రావణుడు. తండ్రి వచ్చి ఉన్నారని, వారిని తెలుసుకోవాలని మనుషులకు తెలియదు. స్నానము చేస్తూ చేస్తూ నీటిలో జారిపడినట్లు చాలామంది పిల్లలు వింటూ వింటూ జారిపోతారు. బాబాకు అనుభవముంది కదా. ఇది విషయ సాగరము. బాబా మిమ్మల్ని క్షీరసాగరము వైపుకు తీసుకెళ్తారు. కానీ మాయారూపీ మొసలి మంచి మంచి మహారథులను కూడా మింగేస్తుంది. జీవించి ఉండి కూడా తండ్రి ఒడి నుండి మరణించి రావణుని ఒడిలోనికి వెళ్ళిపోతారు. అంటే చనిపోతారు. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి మళ్ళీ రచనను రచిస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సూక్ష్మవతనము గురించి చరిత్ర, భూగోళాలు లేవు. భలే మీరు సూక్ష్మవతనంలోకి వెళ్ళి సాక్షాత్కారము చేసుకుంటారు. అక్కడ చతుర్భుజుణ్ణి చూస్తారు. చిత్రాలలో ఉంది కదా. అది బుద్ధిలో కూర్చొని ఉంటే తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది. కానీ అటువంటి వస్తువేదీ లేదు. ఇవి భక్తి మార్గములోని చిత్రాలు. ఇప్పటి వరకు భక్తి మార్గము నడుస్తూ ఉంది. భక్తి మార్గము పూర్తయిన తర్వాత ఈ చిత్రాలే ఉండవు. స్వర్గములో ఈ విషయాలన్నీ మర్చిపోతారు. ఈ లక్ష్మీనారాయణులు చతుర్భుజుని 2 రూపాలని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. లక్ష్మీనారాయణుల పూజ అంటే చతుర్భుజుని పూజ. లక్ష్మీనారాయణుల మందిరమన్నా చతుర్భుజుని మందిరమన్నా విషయము ఒక్కటే.
ఈ ఇరువురి జ్ఞానము ఇంకెవ్వరిలోనూ లేదు. లక్ష్మీనారాయణల రాజ్యం అంటారే కాని విష్ణు రాజ్యమని అనరు. వీరు పాలన కూడా చేస్తారు. మొత్తం విశ్వానికంతా అధికారులైనందున విశ్వపాలన చేస్తారు. శివ భగవానువాచ, నేను మీకు రాజయోగము నేర్పిస్తున్నాను. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఈ యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. విపులంగా అర్థం చేయించవలసి వస్తుంది. గీత కూడా ఇదే అని చెప్పండి. కేవలం గీతలో కృష్ణుడి పేరు వేసేశారు. ఇది కూడా తప్పే. అందరి గ్లాని చేశారు. కనుక భారతదేశము తమోప్రధానం అయిపోయింది. ఇప్పుడు కలియుగ ప్రపంచము అంతమయ్యే సమయము. దీనిని తమోప్రధాన ఇనుపయుగమని అంటారు. సతోప్రధానంగా ఉన్నవారే 84 జన్మలను తీసుకున్నారు. జనన మరణాలలో తప్పకుండా రావాల్సిందే. పూర్తి 84 జన్మలు తీసుకున్న తర్వాత బాబా మళ్ళీ మొదటి నెంబరులో రావలసి వస్తుంది. ఒక్కరి విషయము కాదు, పూర్తి రాజధాని అంతా వీరిదే ఉండేది కదా. మళ్ళీ తప్పకుండా అవుతుంది. తండ్రి అందరికీ చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే యోగాగ్ని ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి. కామచితిపై కూర్చొని అందరూ నల్లగా అపవిత్రంగా అయిపోయారు. ఇప్పుడు నల్లగా ఉన్నవారు సుందరంగా పవిత్రంగా ఎలా అవ్వాలి? అది తండ్రే నేర్పిస్తారు. కృష్ణుడి ఆత్మ తప్పకుండా భిన్న భిన్న నామరూపాలను తీసుకుంటుంది. లక్ష్మీనారాయణులే 84 జన్మల తర్వాత మళ్ళీ అలా అవ్వాలి. కావున వారి అనేక జన్మల అంతిమములో తండ్రి వచ్చి ప్రవేశిస్తారు. మళ్ళీ వారే సతోప్రధాన విశ్వానికి యజమానులుగా అవుతారు. మీరు పారసనాథుణ్ణి కూడా పూజిస్తారు, శివుణ్ణి కూడా పూజిస్తారు. తప్పకుండా శివుడే వారిని ఇటువంటి పారసనాథునిగా తయారు చేసి ఉంటారు. టీచరు కావాలి కదా. వారు జ్ఞానసాగరులు. ఇప్పుడు సతోప్రధాన పారసనాథులుగా అవ్వాలంటే తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయండి. వారే అందరి దుఃఖాన్ని హరించువారు. తండ్రి సుఖమునిచ్చేవారు. ఇది ముళ్ళ అడవి. తండ్రి పుష్పాల ఉద్యానవనాన్ని తయారు చేసేందుకు వచ్చారు. తండ్రి తన పరిచయాన్ని ఇస్తున్నారు. నేను ఈ సాధారణ వృద్ధ మానవుని తనువులో ప్రవేశిస్తాను. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. భగవానువాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. కనుక ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. రాజు రాణులుగా అవ్వడమే ముఖ్య లక్ష్యమైనప్పుడు తప్పకుండా ప్రజలు కూడా తయారవుతారు. మనుషులు యోగము యోగమని చాలా అంటారు. నివృత్తి మార్గము వారైతే అనేక హఠయోగాలను చేస్తారు. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. తండ్రిది ఒకే విధమైన యోగము. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయమని చెప్తారు. 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. కనుక ఇప్పుడు పావనంగా అవ్వాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయండి. మిగిలిన అందరినీ వదిలేయండి. భక్తి మార్గంలో మీరు వస్తే మీతోనే బుద్ధియోగాన్ని జోడిస్తామని పాడుతూ ఉండేవారు.
అనగా వారి నుండి తప్పకుండా ఆస్తి లభించి ఉంటుంది కదా. అర్ధకల్పము స్వర్గము, తర్వాత నరకము, రావణరాజ్యము ప్రారంభమవుతుంది. ఇలా అర్థం చేయించాలి. స్వయాన్ని దేహమని భావించకండి. ఆత్మ అవినాశి. ఆత్మలోనే పాత్రంతా నిండి ఉంది. దానినే మీరు అభినయిస్తున్నారు. ఇప్పుడు శివబాబాను స్మృతి చేస్తే నావ తీరానికి చేరిపోతుంది. సన్యాసులు పవిత్రంగా అవుతారు కనుక వారికి ఎంతో గౌరవముంటుంది. వారికి అందరూ తల వంచుతారు. పవిత్రత ఆధారము పైననే శ్రేష్టంగా నీచంగా అవుతారు. దేవతలు సంపూర్ణ శ్రేష్ఠులు. సన్యాసులు ఒక్క జన్మలో పవిత్రంగా అవుతారు. మరుసటి జన్మ మళ్ళీ వికారాలతోనే జన్మ తీసుకుంటారు. దేవతలు సత్యయుగములో ఉంటారు. ఇప్పుడు మీరు చదువుకొని చదివిస్తారు కూడా. కొందరు చదువుతారు కానీ ఇతరులకు అర్థం చేయించలేరు. ఎందుకంటే ధారణ కాదు. అదృష్టంలో లేకుంటే నేనేమి చేయగలనని తండ్రి అంటారు. తండ్రి అందరికీ కూర్చొని ఆశీర్వాదాలిస్తే అందరూ స్కాలర్షిప్ తీసుకుంటారు. వారు భక్తి మార్గములో ఆశీర్వదిస్తారు. సన్యాసులు కూడా అలాగే చేస్తారు. వారి వద్దకు వెళ్ళి నన్ను ఆశీర్వదించండి, సంతానము ప్రసాదించండని కోరుతారు. మంచిది, నీకు మగబిడ్డ పుడతాడు. ఆడబిడ్డ పుడితే డ్రామా అని అంటారు. మగబిడ్డ పుడితే వాహ్ వాహ్ అని వారి చరణాలపై పడతారు. ఒకవేళ ఆ బిడ్డ మరణిస్తే ఏడుస్తారు, అరుస్తారు. ఆ గురువును నిందించడం మొదలు పెడతారు. గురువులు ఇది డ్రామా అని చెప్తారు. మొదటే ఎందుకు చెప్పలేదని అడుగుతారు. ఎవరైనా మరణించిన వారిని బ్రతికిస్తే దానికి కూడా డ్రామా అనే చెప్పాలి. అది కూడా డ్రామాలో రచింపబడింది. ఆత్మ ఎక్కడో దాక్కునేస్తుంది. డాక్టర్లు కూడా మరణించారని భావిస్తారు. తిరిగి బ్రతుకుతారు. చితిపైన ఉన్నవారు కూడా లేచి కూర్చుంటారు. ఒకరు ఎవరినైనా నమ్మితే వారి వెనుక ఎంతోమంది వచ్చేస్తారు. పిల్లలైన మీరు చాలా నిర్మాణ చిత్తులై నడవాలి. కొద్దిగా కూడా అహంకారము ఉండరాదు. కొద్దిగా అహంకారము చూపించినా శత్రుత్వము పెరుగుతుంది. చాలా మధురంగా ఉండి నడుచుకోవాలి. నేపాలులో కూడా ప్రసిద్ధం అవుతుంది. ఇప్పుడింకా పిల్లల మహిమా సమయము రాలేదు. లేకుంటే సన్యాసుల స్థావరాలన్నీ ఎగిరిపోతాయి. పెద్ద పెద్దవారు మేల్కొని పెద్ద పెద్ద సభలలో చెప్తే వారి వెనకాల అనేక మంది వచ్చేస్తారు. ఎవరైనా ఎంపీ కూర్చొని భారతదేశపు రాజయోగాన్ని బ్రహ్మకుమార కుమారీలు తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరని మహిమ చెయ్యాలి. కానీ ఇటువంటి వారు ఇంకా వెలువడలేదు. పిల్లలు చాలా తెలివిగలవారిగా చమత్కారవంతులుగా అవ్వాలి. ఎవరెవరు ఎలా ఉపన్యసిస్తారో నేర్చుకోవాలి. సర్వీస్ చేసేందుకు యుక్తి బాబా నేర్పిస్తున్నారు. బాబా ఏ మురళిని నడిపించారో కల్పకల్పము ఖచ్చితంగా అలాగే నడిపించి ఉంటారు. డ్రామాలో రచింపబడి ఉంది. అలా ఎందుకు అని ప్రశ్న రాకూడదు. డ్రామానుసారము ఏమి అర్థం చేయించాలో అది అర్థం చేయించారు. అదే అర్థం చేయిస్తూ ఉంటాను. మనుషులు అనేక ప్రశ్నలను అడుగుతారు. మొదట మన్మనాభవగా అయిపోండని
వారికి చెప్పండి. తండ్రిని తెలుసుకోవడం వలన మీరు అంతా తెలుసుకుంటారు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సర్వీసు చేసే యుక్తులు నేర్చుకొని చాలా చాలా తెలివైన వారిగా, చమత్కారులుగా తయారవ్వాలి. ధారణ చేసిన తర్వాత ఇతరుల ద్వారా ధారణ చేయించాలి. చదువు ద్వారా తమ అదృష్టాన్ని తామే తయారు చేసుకోవాలి. 2వ పాయింట్, ఏ విషయంలోనూ కొద్దిగా కూడా అహంకారము చూపించరాదు. చాలా చాలా మధురంగా మరియు నిర్మాణ చిత్తులుగా, నిరహంకారులుగా అవ్వాలి. మాయారూపీ మొసలి నుండి మిమ్మల్ని మీరు చాలా సంభాళించుకోవాలి. వరదానము: గతించిన దానిని శ్రేష్టమైన విధి ద్వారా గతింపచేసి స్మృతి చిహ్న స్వరూపంగా తయారు చేసుకునే పాస్ విధానర్ భవ. వివరణ: పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గతః, అవ్వనే అవ్వాలి. సమయము మరియు దృశ్యము అన్నీ గడిచిపోతాయి. కానీ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులై ప్రతి సంకల్పము లేక సమయాన్ని దాటుకోండి. అనగా గతించిన దానిని ఎటువంటి శ్రేష్ట విధి ద్వారా గతింపచేయాలంటే అది గుర్తుకొస్తూనే హృదయం నుండి వాహ్ వాహ్ అనే మాటలు వెలువడాలి. ఇతర ఆత్మలు గతించిన మీ కథ ద్వారా పాఠము చదువుకోవాలి. మీ గతము స్మృతి చిహ్న స్వరూపంగా అయితే మీ కీర్తన అనగా మీ కీర్తిని పాడుతూ ఉంటారు. స్లోగన్: స్వంత కళ్యాణానికి శ్రేష్టమైన ప్లానును తయారు చేయండి. అప్పుడు విశ్వసేవలో సకాష్ లభిస్తుంది. ఓం శాంతి.